హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మేము జూ పార్క్కి వచ్చేసాము. జూ పార్క్కి రాగానే అక్కడ మా పిల్లలు ఒక పిక్ దిగారు. ఫస్ట్ స్టార్టింగ్లోనే మాకు బాతులు కనిపించాయి. ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే 100 రూపీస్ ఉంది. అక్కడ నుండి ఆ బాతులను చూస్తూ ముందుకెళ్ళాము. ఇక్కడ ఒకటైతే వింత రకం మంకీ అంటారు, చాలా చిన్న సైజులో ఉంది. అటు ఇటు ఆడుకుంటూ చాలా బాగా ఎంటర్టైన్ చేసింది. ఇంకా అక్కడ నుండి కొంచెం ముందుకేస్తే మాకు చిన్న చిన్న టాటాయిస్ అయితే కనిపించాయి. అక్కడ ఇంకొకటి పెద్ద టాటాయిస్ అయితే ఉంది రాళ్ళ దగ్గర. అది చాలా పెద్దగా ఉంది. అలా ముందుకు వెళ్తూ ఉంటే ఈ టాటాయిస్ని చూస్తూ వచ్చేసాము. ఇక్కడైతే 2 టాటాయిసే ఉన్నాయి, ఎక్కువ లేవు. అలా చూస్తూ ముందుకు వెళ్తుంటే ఇక్కడైతే మనకు ఒక మంకీ కనిపించింది. మంకీ చూసి ముందుకెళ్ళిన తర్వాత మనకు ఒక వైట్ టైగర్ అయితే కనిపించింది. మాకు వైట్ టైగర్ని చూడగానే చాలా సంతోషం వేసింది. ఈ వైట్ టైగర్ని చూస్తూ చాలాసేపు ఇక్కడ ఈ వైట్ టైగర్ని చూసుకుంటూ అయితే చాలాసేపు స్పెండ్ చేసాము. ఇంకా మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు ఇక్కడ. ఇంకా ఒక టైగర్ అయితే నీటిలో ఉంది, ఇంకొక టైగర్ అయితే పైన చెట్ల కింద ఉంది. నీటిలో ఉన్న టైగర్ స్విమ్మింగ్ చేస్తూ ఇటు అటు తిరుగుతూ ఉంది. పైన ఉన్న టైగర్ చెట్ల కింద తిరుగుతూ ఉంది. ఇంకా పైన ఉన్న టైగర్ నీటిలోకి అయితే దూకేసింది. రెండు కలిసి ఆడుకుంటున్నాయి. తర్వాత రెండు పోట్లాడుతూ అటు ఇటు నీటిలో తిరుగుతూ ఉన్నాయి. వాటిని చూస్తూ మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలతో పాటు మేము కూడా ఎంజాయ్ చేశాము. ఇలా స్టార్టింగ్లోనే టైగర్స్ని చూడడం మాకు చాలా సంతోషం కలిగింది. వాటిని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఎండకు అవి బయటికైతే రాలేదు, గృహాల్లోనే ఉండిపోయాయి. ఇంకా మనం టైగర్స్ని చూడలేదు అన్న ఫీలింగ్ మాత్రం మాకు అలాగే ఉండిపోయింది. కాకపోతే ఈరోజు మార్నింగ్ వెళ్ళాము కాబట్టి టైగర్స్ అయితే బయట ఉండి చాలా బాగా ఆడుకుంటున్నాయి. వాటిని చూసి చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇంకా మా పిల్లలైతే ఎంతో సంతోషంతో అసలు వాళ్ళ సంతోషానికి హద్దే లేకుండా పోయింది. మమ్మీ టైగర్స్ టైగర్స్ అంటూ అవి ఆడుకుంటున్నాయంటూ గోల చేస్తూ వాటితో పాటు వీళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా అవి రన్నింగ్ చేస్తూ నీటిలో నుండి పైకి, పైనుండి నీటిలోకి వెళ్తూ ఆడుకుంటూ ఉన్నాయి. ఇంకా నీటిలో నుండి ఒక టైగర్ అయితే పైకి వెళ్ళిపోయింది. ఇంకొక టైగర్ నీటిలోనే అటు ఇటు మళ్ళీ తిరుగుతూ ఉంది. ఇంకా అక్కడ మా పిల్లలు అయితే ఫొటోస్ అయితే దిగేశారు. ఫొటోస్ దిగి మమ్మీ టైగర్ వచ్చేటట్టు దింపు అంటూ దిగారు. అలా ఫొటోస్ దిగిన తర్వాత అక్కడ నుండి అయితే ఇంకా కొంచెం ముందుకెళ్ళాము. ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ బెంగాల్ టైగర్ కనిపించింది. ఇది చాలా పెద్ద సైజులో ఉంది. ఇది కూడా చెట్ల కింద అటు ఇటు తిరుగుతూ ఉంది. ఇక్కడ మాత్రం ఒకే టైగర్ ఉంది. ఇంకా గృహలో ఉన్నాయో లేవో మాకైతే తెలియదు. గృహ అయితే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మాత్రం ఒకే టైగర్ ఉంది చెట్ల కింద. ఇంకా అక్కడ ఆహారం కూడా ఉంది, ఏందో తెలియదు కానీ ఆహారం అయితే ఉంది. దాన్ని చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంది. ఇంకా అక్కడ ఉన్న గడ్డిని లాగుతూ ఉంది. లాగుతూ చాలామంది చూడడానికి వచ్చారు కాబట్టి వాళ్ళ అరుపులు వింటూ అది ఇటు అటు గాండ్రించుకుంటూ వాకింగ్ అయితే చేస్తుంది. ఇక్కడ కూడా మేము ఒక ఫోటో అయితే దిగాము. అక్కడ నుండి ఫోటో దిగేసి కొంచెం ముందుకెళ్ళాము. ఇక్కడైతే మాకు
నక్కలు కనిపించాయి. ఫాక్స్. వీటిని చూసి మా పిల్లలు మమ్మీ డాగ్స్ డాగ్స్ అన్నారు. కాకపోతే అవి డాగ్స్ కావు, ఫాక్స్ అని చెప్పే వరకు వాళ్ళు హా ఫాక్సా, సేమ్ డాగ్స్ లాగానే ఉన్నాయి అంటూ చెప్పారు. ఇంకా అక్కడ నుండి కొంచెం ముందుకెళ్తే ఇక్కడైతే మనకు జింకలు కనిపిస్తున్నాయి. అవి నీడకు చెట్ల కిందికి వెళ్ళిపోయాయి. ఒకే దగ్గర గుంపులా చేరి చెట్ల కిందనే ఉన్నాయి. నీడ ఎక్కడుందో అక్కడక్కడే జింకలు అయితే ఉన్నాయి. వాటిని చూస్తూ అక్కడ కూడా ఒక ఫోటో అయితే దిగేసి వాటి దగ్గర అవి అటు ఇటు తిరుగుతూ ఉంటే వాటిని చూస్తూ కొద్దిసేపు అక్కడే అయితే నిల్చున్నారు. తర్వాత ఎలిఫెంట్స్ దగ్గరికి అయితే వచ్చేసారు. ఇక్కడ ఎలిఫెంట్స్ అయితే 3 ఉన్నాయి. ఇవి చాలా పెద్ద ఎలిఫెంట్స్. ఈ ఎలిఫెంట్స్ 2 ఒకదాని చెవిలో ఒకటి ఏదో చెప్పుకున్నట్టు తొండంతో మాత్రం ఒకదాని చెవి దగ్గర ఇంకొకటి తొండం పెట్టి మాట్లాడినట్టు చెప్తూ గాండ్రిస్తున్నాయి. ఒకటి మాత్రం నాకైతే సంబంధం లేదు అన్నట్టు అది నిల్చొని చూస్తూ ఉంది. బహుశా వీటికి ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు. అందరూ చూడడానికి అలా చేస్తున్నట్టు ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. ఒకదాని చెవిలో ఒకటి ఏదో చెప్తున్నట్టు, ఇంకోటి పెద్దగా గాండ్రించడం. అది చెవి దగ్గర ఇట్లా పెట్టగానే ఇంకొకటి పెద్దగా గాండ్రిస్తుంది. ఇది కూడా దాని చెవిలో గాండ్రించినట్టు అది ఇటు అటు తిప్పడం చాలా బాగా అనిపించింది. ఇటు సైడ్ ఉన్నది మాత్రం వాటితో నాకు సంబంధమే లేదు అన్నట్టు ఒకటే ఒంటరిగా నిల్చుంది. ఇక్కడ కూడా మా పిల్లలు అయితే ఒక పిక్ దిగేశారు. ఇక్కడ కొంచెం ముందుకెళ్తే వైట్ నెమలి అయితే మనకు అనిపించింది. చాలా బాగా అనిపించింది దాన్ని చూడగానే నాకు. అది పింఛం మొత్తం తిప్పుకొని అక్కడ నాట్యం ఆడుతుంది. ఇక్కడైతే చిరుతపులి మనకు కనిపిస్తుంది. గృహ పైన ఇటు అటు తిరుగుతుంది. ఇక్కడ కింద గృహ లోపల కూడా ఒకటి పడుకొని ఉంది. గృహ పైన ఒకటి తిరుగుతూ ఉంది. గృహ లోపల చిన్న చిరుతపులు అయితే పడుకొని ఉంది. ఇంకా పైన మాత్రం పెద్ద సైజులో ఉన్న చిరుతపులి తిరుగుతుంది. అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే పొటాటోస్ మనకు కనిపించింది. ఇది అక్కడ ఉన్న గడ్డి తింటూ ఉంది. అక్కడ నుండి ముందుకెళ్తే ఖడ్గమృగం అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా ఖడ్గమృగాన్ని చూస్తూ మా పిల్లలు అమ్మో దానికి బట్టలు వేసిరు, డ్రెస్ వేసిరు అని కామెంట్స్ అయితే చేశారు. ఇక్కడ ఒక పిక్ అయితే ఉంది సేమ్ ఖడ్గమృగం లాగానే. వాటిని చూస్తూ నిజంగా దానితో ఫోటో దిగుతున్నట్టు ఫీల్ అయ్యి మా పిల్లలు అయితే ఆ పిక్ దగ్గర ఫోటో అయితే దిగేశారు. ఇంకా నేను కూడా ఒక ఫోటో దిగేసాను అక్కడ ఫోటో దిగిన తర్వాత అలాగే కొంచెం ముందుకు వెళ్ళాము. అక్కడైతే మనకు బాతులు అయితే కనిపించాయి. అవి చెట్ల కింద నిద్రపోతూ కూర్చున్నాయి. ఇక్కడైతే బీర్ అయితే మనకు గుడ్డేలు అంటారు కదా, అదైతే కనిపించింది. ఒకటి ఇటు అటు తిరుగుతుంది. ఇంకొకటి అయితే ఒక టైర్ చెట్టుకు తాడు వేలాడదీశారు, దాంతో ఆడుతుంది. ఇక్కడ మనకు గద్దలు కనిపించాయి. ఇక్కడ మళ్ళీ బాతులు ఉన్నాయి. ఇక్కడ నుండి కొంచెం ముందుకు వస్తే మనకు జిరాఫీ అనేది కనిపించింది. ఇంకా జిరాఫీ అయితే చాలా పెద్దగా ఉంది. దీని తల కూడా చాలా పొడవుగా ఉంది. దీనికి ఆహారం ఒక ఎత్తైన ట్యాంకులో పెట్టారు. ఇంకా అక్కడ నుండి కొంచెం ముందుకు వస్తే మనకు దుప్పిలు కనిపించాయి. దుప్పిలు చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి గుంపులుగా ఇటు అటు తిరుగుతున్నాయి. వాటికి ఆహారం
పెట్టారు. ఆహారం కోసం అన్నీ ఒకే దగ్గరికి వెళ్ళి తిరుగుతూ ఉన్నాయి అవి. ఇంకా అక్కడ నుండి అలాగే ముందుకెళ్తే అక్కడక్కడ చాలా దుప్పిలు మనకు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ కొన్ని తిరుగుతూ కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా వాటిని చూసుకుంటూ ఆ చెట్లలో అక్కడక్కడ పక్షులు అవి చూసుకుంటూ మేమైతే ముందుకు నడుస్తున్నాము. అప్పటికే 12:31 అవుతుంది. ఎండ బాగా ఎక్కువ అయ్యింది. వాటిని చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము. దుప్పిలు అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇలా వెళ్తూ ఉన్నాము. అక్కడక్కడ పక్షులు ఇంకా ప్యారెట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇలా వెళ్తున్నాక ఇంకా క్రొకడైల్స్ అయితే వచ్చేసాయి. ఇవైతే చాలా పెద్ద సైజులో ఉన్నాయి. అవి నీటిలో అయితే ఎక్కువగా ఉన్నాయి. బయట అక్కడక్కడ 2-3 అయితే క్రొకడైల్స్ కనిపించాయి మాకు. క్రొకడైల్స్ మొత్తం మీద ఈ జూ పార్కులో అయితే క్రొకడైల్స్ మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. ఇంకా మిగతా జంతువులన్నీ 1, 2, 3 మాత్రమే ఉన్నాయి. ఈ స్నేక్స్కి అయితే సపరేట్ టికెట్ తీసుకున్నారండి. పెద్దవాళ్ళకైతే 30 రూపీస్, పిల్లలకైతే 10 రూపీస్ టికెట్ అయితే తీసేసుకున్నారు. మేమైతే ఆ టికెట్ తీసుకుని స్నేక్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇది స్టార్టింగ్లోనే కొండ చిలువ అయితే కనిపించింది. అదైతే ఎండకు పడుకొని ఉంది. దాదాపు అన్ని స్నేకులు అలాగే పడుకొని ఉన్నాయి. చుట్టలాగా చుట్టుకొని పడుకొని ఉన్నాయి. ఇంకా ఎండకు అవి బయటికి తిరగడం అయితే లేదు. ఇలా చుట్టుకొని పడుకొని ఉన్నాయి. కొన్ని స్నేకులు చిన్న చిన్న వాటిలో పడుకొని ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ అద్దం దగ్గర పడుకొని ఉంది. కొన్ని స్నేక్స్ చెట్ల పైన, కొన్ని స్నేక్స్ పూల తొట్టిలలో, కొన్ని చిన్న చిన్న తొట్టిలు పెట్టారు వాటికి సపరేట్గా. అందులలో పడుకొని బయట తిరగడం అలా చూసారుగా ఇలాంటి తొట్టిలలో పడుకొని మాత్రం ఉన్నాయి. కలర్ ఉంది, చెట్లకి చుట్టుకున్నాయి. మనం ఇవి చెట్ల కొమ్మలే అనేటట్టు కనిపిస్తున్నాయి. ఉన్న విషయం కూడా మనకు తెలియడం లేదు. అలా సేమ్ చెట్లలాగానే ఉన్నాయి ఆ స్నేక్స్. ఇంకా కొన్ని స్నేక్స్ అయితే అటు ఇటు తిరుగుతూ చిన్నవి కనిపిస్తూ ఉన్నాయి మనకు. దాదాపు అన్ని స్నేక్స్ కూడా చుట్టుకొని పడుకొని ఉన్నాయి. ఇంకా నల్ల తాచు అట్లా ఇదైతే చాలా పెద్దగా ఉంది. ఈ నల్ల తాచులు అనేటివి 2 కనిపించాయి. దాదాపు 30-40 అడుగుల పొడవు గల నల్ల తాచులు అయితే ఉన్నాయి. ఈ మొత్తం అన్ని స్నేక్లలో ఇవే పెద్దవి కావచ్చు. చాలా పెద్దగా ఉన్నాయి. కింగ్ కోబ్రా అంట. ఇవి చాలా విషపూరితమైనవి అంట. ఇంకా ఇక్కడైతే మనకు ఎడారి పాములు అంట. ఇవి ఎడారిలోనే ఉంటాయంట. అవి చాలా చిన్నగా ఉన్నాయి. ఇసుకలోకి వెళ్ళిపోతున్నాయి. వాటికి ఏర్పాటు చేసిన గ్లాస్ లోపల ఉండి ఇసుక లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఇంకా
రెండు తలల పాము అయితే చూసాము. అది చాలా సాఫ్ట్గా ఉంది. దానికి రెండు సైడ్ల తలకాయ అనేది ఉంది. ఇంకా అలాగే చూసినవే మా పిల్లలు మళ్ళీ రిపీట్గా చూసారు. వైట్ పౌడర్ ఇంకా ఇవైతే పెద్దగా మనకు కనిపించడం లేదు, ఎందుకంటే ఆ కుండీలలో చెట్లలో పడుకున్నాయి. ఎక్కువ లేదు, 1 మాత్రమే ఉన్నాయి కాబట్టి మనకు అంత ఎక్కువగా కనిపించడం లేదు. గ్లాసులలో కూడా ఒక్కొక్కటి ఉన్నా అవి ఇటు అటు తిరుగుతేనేమో మనకు క్లియర్గా కనిపిస్తుండే. అవి వాటికి ఏర్పాటు చేసిన తొట్లలో పడుకొని ఉండిపోయాయి కాబట్టి మనకు ఇవి కనిపించడం లేదు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు చిన్న చిన్న బర్డ్స్, ప్యారెట్స్ అవైతే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్యారెట్స్, బర్డ్స్ కూడా ఎండకు అవి వాటి గూళ్ళలోకి వెళ్ళిపోయాయి. గూళ్ళ దగ్గరే ఆడుతూ ఉన్నాయి కాబట్టి మనం చూసే ప్లేస్ నుండి అవి చాలా లోపలికి ఉన్నాయి కాబట్టి అంత క్లియర్గా కనిపించడం అయితే లేదు. ఎండ కూడా చాలా ఎక్కువైంది, మధ్యాహ్నం 2 అవుతుంది కాబట్టి అవన్నీ ఆల్మోస్ట్ వాటి గృహాల్లోకి వెళ్ళిపోయాయి. అక్కడక్కడ మాత్రమే మనకు కనిపిస్తూ ఉన్నాయి చెట్ల పైన. ఇంకా వాటిని చూసుకుంటూ వాటితో పాటు మా పిల్లలు కూడా శబ్దాలు చేస్తూ అలా ముందుకైతే వెళ్తున్నాము. ఇక్కడ చూసినట్లయితే అడవి కోళ్ళంట. అడవి మామూలు కోళ్ళకు వీటికైతే పెద్ద తేడా అయితే ఏమీ లేదు, సేమ్ మామూలు కోళ్ళు ఉన్నట్టే ఉన్నాయి. కాకపోతే అవి అడవి కోళ్ళు అని అక్కడ ఉంది. ఇంకా సీమ కోళ్ళంట. అవి కూడా చిన్న చిన్న డాట్స్తోని కోళ్ళలాగే కొంచెం వెరైటీగా ఉన్నాయి. ఇంకా ఫైనల్గా అయితే మా పిల్లలు చింపాంజీ లాగా అయితే ఫొటోస్ దిగేశారు. ఇంకా అక్కడ నుండి అయితే మేము బయటికి వచ్చేసాము.